వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, మధ్యవర్తులను, దళారులను నమ్మవద్దని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందన్నారు. మంగళవారం ఊర్జా ప్రాథమిక సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తమ్మినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతు పండించిన పంటను కొనుగోలు చేస్తామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి రైతుల అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమన్నారు. దళారులు, మధ్యవర్తులు, మిల్లర్ల చేతిలో రైతులు నష్టపోకుండా గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నేరుగా విక్రయించాలన్నారు. రైతులు తను పండించిన పంటను కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేన నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపురపు రామారావు, మండల పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర టిట్కో డైరెక్టర్ కండపు గోవిందరావు, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. నిర్దిష్టమైన విజన్ గల నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన గ్రామ సచివాలయ వ్యవస్థ పరిపాలనలో ప్రజానీకానికి చేదోడు వాదోడుగా నిలిచిందని స్పీకర్ తమ్మినేని అన్నారు. ఈ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రజలకు అన్ని ప్రభుత్వ సేవలు అందుబాటులో లభిస్తున్నాయన్నారు. మంగళవారం మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు స్పీకర్ తమ్మినేని హాజరయ్యారు. అన్నంపేట గ్రామంలో 25 లక్షల రూపాయల అంచనాలతో నిర్మించ తలపెట్టిన రక్షిత మంచినీటి పథకానికి స్పీకర్ శంకుస్థాపన చేశారు. 40 లక్షల రూపాయలతో నిర్మించిన గ్రామ సచివాలయ నూతన భవనాల సముదాయాన్ని ప్రారంభించారు. 9 లక్షల నిధులతో జగనన్న కాలనీలో 5 మంది లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామం సర్వాంగ సుందరంగా రూపుదిద్దించడమే తన అభిమతమన్నారు. ఊర్జా మండలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్దితో కృషి చేశానన్నారు. రక్షిత మంచినీటి పథకం ద్వారా సురక్షితమైన జలం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందన్నారు. దీనివల్ల నీటి ద్వారా వచ్చే వ్యాధులకు దూరంగా ఉండే అవకాశాలున్నాయన్నారు. వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టినట్లు వివరించారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తృతమైన సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. ఖరీఫ్, రబీ సీజన్ లో రైతులకు మేలైన సాగుకు రైతు భరోసా కేంద్రాలు సాయంగా నిలుస్తాయన్నారు. పంటకు మెరుగైన మద్దతు ధర కూడా ఆర్బీకేల ద్వారా దక్కుతాయని అన్నారు. రాజం నియోజకవర్గంలో లబ్ధిదారులకు ప్రధానమంత్రి ఉజ్వల్ గ్యాస్ ఉచిత కనెక్షన్ ను రాజం నియోజకవర్గ కన్వీనర్ గొడ్డు పద్మ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజాం నియోజకవర్గ కన్వీనర్ గొడ్డు పద్మ మాట్లాడుతూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన ఉజ్వల గ్యాస్ కనెక్షన్లను అర్హులైన వాళ్లందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ నుంచి ప్రతి కార్యకర్త గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి గ్యాస్ కనెక్షన్ లేని వాళ్లకి, అర్హులైన వారికి నమోదు చేయించి ఇవ్వడం జరుగుతుందని, అందులో భాగంగానే కొంతమంది లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్, స్టవ్, రెగ్యులేటర్, సిలిండర్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో లబ్ధిదారులు అర్హత ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకుంటున్నారు అని, వారందరికీ స్వయంగా బీజేపీ కార్యకర్తలు సహాయ సహకారాలు అందిస్తారని తెలిపారు. రాజాం నియోజకవర్గంలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ గొడ్డు పద్మ 4 మండలాల బీజేపీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం బూత్ కమిటీల జాబితాను పరిశీలించారు. బూత్ కమిటీ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కోటగిరి నారాయణరావు, పాలవలస సింహాచలం, సామంతుల రవణనాయుడు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిర్వహించారు. కార్యక్రమానికి టీచర్ కామేష్ రెడ్డి, హెచ్ఎం గిరి, ఇచ్చాపురం ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి బాబురావు, కంచిలి ఎంఆర్సీ ఢిల్లీ టీచర్స్ పాల్గొన్నారు. సమానత్వమే మార్గమని ప్రకాశవంతం చేసిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎన్ఈఆర్ అన్నారు. బుధవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండల కేంద్రంలో గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి బీజేపీ అధ్యక్షుడు నడికుదుటి ఈశ్వరరావు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఈఆర్ మాట్లాడుతూ న్యాయం మరియు సమానత్వం కోసం పోరాడడానికి తన జీవితాన్ని అంకితం చేసిన అసాధారణ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రవికుమార్, మండల పార్టీ అధ్యక్షులు లంక అప్పలనాయుడు, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు టొంపల అప్పలరాజు, ఎస్సీ మోర్చా స్టేట్ సెక్రటరీ దుక్క ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. భారత రత్న బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని నర్సనపేట బార్ అసోసియేషన్ లో నిర్వహించారు. బుధవారం భారతరత్న బిఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతిని నర్సనపేట బార్ అసోసియేషన్ లో నిర్వహించారు. కార్యక్రమంలో జడ్జి హరిప్రియ, ఏపీపీ సంతోషిని,
మెంబర్స్ నాయుడు రమేష్ కుమార్, రోణంకి కృష్ణమనాయుడు, జీవీవి రమణ, కామేశ్వరరావు, వాన శ్రీనివాస్, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమం డి రాజ్ కుమార్ అడ్వకేట్ అధ్యక్షతన నిర్వహించారు. అంబేద్కర్ కి ఘన నివాళులు అర్పించిన రాష్ట్ర సర్పంచుల సంఘం. భారత రాజ్యాంగ నిర్మాత, అంటరానితనంపై అలుపెరగని పోరాటం చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సర్పంచుల సంఘ ఆర్గనైజేషన్ సెక్రటరీ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు మరియు రణస్థలం సర్పంచ్ పిన్నింటి వెంకట భానోజీనాయుడు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఆయనతో పాటు ఎంపీటీసీ మజ్జి వెంకటరమణ, కెల్ల హేమంత్ కుమార్, కేళం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీస్ శాఖలో కీలకమని జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక అన్నారు. 1965 సంవత్సరంలో ఒక స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భవించిన హోంగార్డ్ వ్యవస్థ నేడు పోలీస్ శాఖలో కీలకమైన విధులు నిర్వర్తించడం అభినందనీయమని ఎస్పీ జిఆర్ రాధిక హోంగార్డ్ సేవలను కొనియాడారు. బుధవారం డిసెంబర్ 6 61వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇందులో భాగంగా విధి నిర్వహణలో మరణించిన హోంగార్డు గాసయ్య తనయుడు రామారావుకు హోంగార్డుగా నియామక పత్రాలు, గత నెలలో రిటైర్ అయిన రాజారావు కుటుంబ సభ్యులకు 4.30 లక్షల నగదు చెక్కును అందజేశారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ హోంగార్డులను ఉద్దేశించి ప్రసంగించారు. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులందరికీ ఎస్పీ హోంగార్డ్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. మన రాష్ట్రంలో, మన జిల్లాలో 1965లో హోంగార్డ్ వ్యవస్థ ప్రారంభమై నేటికి 739 హోంగార్డులు జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. ముందుగా స్వచ్ఛంద సంస్థగా ఆవిర్భావం చెందిన హోంగార్డు వ్యవస్థకు స్వచ్ఛందంగా తమ యొక్క సేవలు అందించడానికి అనేక వర్గాల ప్రజలు ముందుకు వచ్చారని, వారి సేవలు గుర్తించిన ప్రభుత్వం ఎన్ని రోజులు సేవ చేస్తే అన్ని రోజులు దానికి ప్రతిఫలంగా కొంత డబ్బులు ఇవ్వడం అనేది జరిగిందని, అయితే తరువాత వీటిని రెగ్యులరైజ్ చేసి మొత్తం నెల రోజులు కూడా పనిచేసే విధంగా ఆ నెల రోజుల్లో కూడా ఒక 2 రోజుల వేతనంతో కూడిన సెలవులు ఇవ్వడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తమ పోలీస్ సిబ్బందితో పాటుగా హోంగార్డులపై దృష్టి పెట్టడం జరిగిందని చెప్పారు. అందులో భాగంగానే విధిలో ఉండి మరణించినటువంటి హోంగార్డుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం జరుగుతుందని, జిల్లాలో సహ ఉద్యోగి మరణిస్తే తోటి సిబ్బంది 1 రోజు వేతనాన్ని స్వచ్ఛందంగా విరాళాలు అందించి బాధిత కుటుంబాన్ని ఆదుకోవడం జరుగుతుందని తెలిపారు. కోఆపరేటివ్ సొసైటీ ద్వారా హోంగార్డు పిల్లలు చదువులు, పెళ్లిళ్లు వంటి కుటుంబ అవసరాలకు కొంతమేరకు తక్కువ వడ్డీతో రుణాన్ని అందించడం జరుగుతుందని, వీఐపీ సెక్యూరిటీ కావచ్చు, బందోబస్తు వేసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్ లో నైట్ బీట్స్ తిరిగేటప్పుడు పోలీస్ స్టేషన్ లో అవసరానికి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బందికి సహాయకరంగా ఉండి మీరు చేసే సేవలు అభినందనీయమని తెలిపారు. గంపగుద్దు దరఖాస్తులు ఇస్తే క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ ఆదేశించారు. శ్రీకాకుళంలో బుధవారం ఓటర్ల జాబితాలో సవరణల కోసం జరుగుతున్న ప్రక్రియలో ఎవరైనా గంపగుత్తు దరఖాస్తులిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిలాట్కర్ అన్నారు. పరిపూర్ణమైన ఓటర్ల జాబితా తయారు చేయడానికి జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయి నుంచి ఎంతో నిబద్ధతతో పనిచేస్తుందని, పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు కూడా సమన్వయంతో పనిచేస్తే చిన్న చిన్న తప్పిదాలకు సైతం ఆస్కారం ఉండదని చెప్పారు. జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల 21వ జిల్లా స్థాయి సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత తమ పార్టీకి చెందిన ఓట్లు గల్లంతయ్యాయని, గంపగుత్తుగా దరఖాస్తులు స్వీకరిస్తున్నారంటూ కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, అలాంటివి ఏమైనా ఉంటే పోలింగ్ స్టేషన్ నెంబర్లతో రాతపూర్వకంగా ఆధారాలతో తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఎన్నికల విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతో కష్టపడి పనిచేసే యంత్రాంగంపై బురద జల్లరాదని, వారిపై నమ్మకం ఉంచాలని అన్నారు. తెలంగాణలో ఓటేసిన వారిని మన రాష్ట్రంలో కూడా ఓటర్లుగా నమోదు చేసేందుకు ఒక పార్టీ ప్రయత్నిస్తుందని వైసీపీ ప్రతినిధి రౌతు శంకర్రావు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కమిషన్ ఈ అంశాన్ని పరిశీలిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ నెల 9వ తేదీన గంపగుత్తు దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని, ఆ ఒక్కరోజు వివరాలు అందజేయాలని టీడీపీ ప్రతినిధి పీఎంజే బాబు కోరారు. కలెక్టర్ స్పందిస్తూ బల్క్ దరఖాస్తులు ఇచ్చే వారిపై కేసులు నమోదు చేస్తామని, ఎలాంటి దరఖాస్తులైనా 3 సభ్యుల బృందం పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. బీఎస్పీ పార్టీ ప్రతినిధి రోస సోమేశ్వరరావు మాట్లాడుతూ రాగోలు, గూడెం, చాపురం పంచాయతీ పరిధిలో 2004 నుంచి వైద్య విద్యార్థుల ఓట్లు అలాగే ఉండిపోయాయని, వాటిని తొలగించలేదని అన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ 2 నెలల క్రితమే ఇంటింటి ఓటర్ల జాబితా పరిశీలనలో అలాంటి వాటిని తొలగించామని స్పష్టం చేశారు. ఇంకా అలాంటి ఓట్లు ఉంటే పోలింగ్ స్టేషన్ల వారీగా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. ఈ నెల 26వ తేదీలోగా అన్ని రకాల క్లెయిమ్లు పరిష్కరించి మార్పులు, చేర్పులు, ఇతర సవరణలతో కూడిన పూర్తిస్థాయి ఓటర్ల జాబితాను జనవరి 5న విడుదల చేస్తామని కలెక్టర్ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన తమ్మినేని సీతారాం. బుధవారం
సమాజంలో ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ తన జీవితకాలం చేసిన పోరాటం మరువలేనిదని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆందాలవలసలో నిర్వహించిన కార్యక్రమంలో సభాపతి పాల్గొన్నారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చిరస్థాయిగా నిలిచిందన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భారతీయ సమాజంలో అంబేద్కర్ పేరుగాంచారని అన్నారు. అంతకంటే మిన్నగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చరిత్ర ఉన్నంతకాలం పదిలంగా ఉంటుందన్నారు. అంటరానితనంపై అంబేద్కర్ పూరించిన సమర శంఖారావం చరిత్ర ఉన్నంత వరకు మరువలేనిదని అన్నారు. దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగిన పోరాటం చేసిన యోధుడిగా అంబేద్కర్ ను అభివర్ణించారు. కులమత రహిత ఆధునిక భారతదేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారని, చిన్ననాటి నుంచే తాను ఎదుర్కొన్న అంటరానితనాన్ని ఎవరూ ఎదుర్కోకూడదని అణగారిన వర్గాలకు అండగా నిలబడ్డారని తెలిపారు. ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఇప్పటికీ చారిత్రాత్మకమైనవిగా అభివర్ణించారు. కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తో పాటు ఎన్నో ప్రఖ్యాతిగాంచిన విద్యా సంస్థల్లో విద్యను అభ్యసించారని తెలిపారు. విదేశాల్లో ఎకనామిక్స్ లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడిగా గుర్తింపు పొందారన్నారు. సమస్యల్ని ఎదిరించాలంటే చదువు ఒక్కటే మార్గమని భావించారని తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.